హాయ్ అండి. వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. టేస్టీ ఫుడ్‌లో ఇవాళ నేను మీకు గోధుమ పిండితో ఒక బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్తీ కూడా. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. దీంట్లోనే అరకప్పు పెరుగుని వేసుకోవాలి. మీరు ఒకవేళ మజ్జిగ తీసుకున్నట్టయితే ఒక కప్పు వరకు తీసుకోండి. పులిసిన పెరుగుని తీసుకోండి. దీంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1.5 కప్పు వాటర్ అవసరం అవుతుంది. నేను ముందుగా ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత మిగిలిన అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. గోధుమ పిండి తొందరగా ఉండేట్లు కట్టేస్తుందండి. జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా ఉండలేమి లేకుండా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని గంట పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. గంట తర్వాత చూస్తే వాటర్ ఇలా పైకి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీరని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. చాట్ మసాలా పిండిలో కలిసిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఈ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్కి కొద్దిగా ఆయిల్ని వేసుకొని 3-4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే దీన్ని కాలనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత దీన్ని మరో సైడ్కి ఫ్లిప్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. చూడండి, రెండో వైపు కూడా బాగా కాలింది కదా. ఇలా కాలిన తర్వాత దీన్ని తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను వీటినన్నిటిని రోల్ చేసుకొని పెట్టుకున్నాను అంతే. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.